హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ముఖ్యంగా సాదా బైనామాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్య ప్రకటన. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక ముఖ్యంగా తెల్ల కాగితాలు ఒప్పందాలు సాదా బైనాలతో జరిగినటువంటి భూ కొనుగోళ్లకు సంబంధించి వాటిని రెగ్యులేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు విచారణ ప్రామాణికంగా తీసుకుంటున్నారనమాట. అది అవునా కాదనేది పెద్దల సమక్షంలో జరిగిన భూముల కొనుగోళ్లకు ఇన్నాళ్లకు అధికారికంగా గుర్తింపు దక్కడంతో రైతుల కుటుంబాల్లో ఆనందం వ్యక్తం అవుతుందన్నమాట. కాకపోతే 10 ఏళ్లకొక ముందు జరిగిన ఒప్పందాలు భూముల కొనుగోలు జరగడంతో విచారణ సందర్భంగా పూర్తిస్థాయిలో ఆధారాలు చూడడం అంటే కష్టంగా మారుతుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా అధికారులు క్షేత్రస్థాయిలో చేపడుతున్న విచారణ కీలకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 10 లక్షల ఎకరాల్లో సాదా బైనామాల ఒప్పందాలే ఇలా జరగడం జరిగింది. 2020 అక్టోబర్ నుంచి నవంబర్ వరకు కూడా సాదా బైనామా దరఖాస్తును అయితేనే స్వీకరించడం జరిగింది. అయితే 8.90 లక్షల అర్జీలు అయినది రావడం జరిగింది. అదే ఏడాది 6/6/1971 రద్దు కావడంతో న్యాయ వివాదం ఏర్పడి దరఖాస్తుల పరిశీలన అయితే ఇలా నిలిపివేయడం జరిగిందనమాట. ఈ ఏడాది ఆగస్టులోనే హైకోర్టు దరఖాస్తు పరిశీలన క్రమబద్ధీకరణకు అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. నేపథ్యంలో 6/6/2025 ప్రకారం లబ్ధిదారులకు విక్రయదారులకు నోటీసులు అయితే జారీ చేయడం జరిగిందనమాట. ఇక భూభారతి చట్టం సెక్షన్ 6 ప్రకారం సాదా బైనామా క్రమబద్ధీకరణ అధికారాలు అదేవిధంగా ఆర్డీఓకు కల్పించారనమాట. తహసీల్దార్ విచారణ నిర్వహించాలని, దసరాన్ని కూడా ఆర్డీఓకు పంపించాలని ఉంటుందన్నమాట. సో ఇక 2014 ఏదైతే జూన్ 2వ తేదీకి ముందు తెల్ల కాగితాలపై జరిగిన ఒప్పందాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారనమాట. ఇప్పుడు కొత్తగా అయ్యేటి కాదు, సాగు చేసుకుంటున్న వాటిని. ముఖ్యంగా ఇవన్నీ కూడా కొత్త మార్పులు, కొత్త అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు ప్రామాణికంగా. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2016 తర్వాత జిల్లాలో జమాబందీ నిలిచిపోవడంతో పాహనీలో సరైన సమాచారం అందుబాటులో లేదు. చట్టం ప్రకారం కొనుగోలుదారుడికి, విక్రయదారుడికి నోటీసులు జారీ చేసే సాక్షుల వాంగ్మూలం అయితే తీసుకుంటున్నారు. అదేవిధంగా భూములు విక్రయించిన యజమానుల పేర్లు రెవెన్యూ రికార్డులో కొనసాగుతున్న కారణంగా చాలా చోట్ల వారు ఆ భూములు కొనుగోలు చేసిన వారికి క్రమబద్ధీకరించేందుకు గాను ముందుకు రావడం లేదు. వరంగల్ అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఇలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నాడు విక్రయించిన యజమానులు చనిపోయిన కేసులో వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు అభ్యంతరం అయితే తెలుపుతున్నారన్నమాట. అదేవిధంగా భూముల ధరలు భారీగా పెరిగిన కొన్ని జిల్లాల్లో ఎకరం కొంత ధర ఇవ్వాలని కూడా రికార్డులో యజమానులను కూడా వారు డిమాండ్ అయితే చేస్తున్నారన్నమాట.